హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 3:10 అవుతుందండి. నేను ఎవరైతే బ్రహ్మముహూర్తంలో ఈ పనులు చేస్తారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటారండి. తెల్లవారుజామున లెగగానే ఇల్లు మొత్తము శుభ్రం చేసుకోవాలండి. ఇల్లంతా ఊడ్చుకొని తడిమాపు వేసుకోవాలి. తడిమాపు వేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రం చేసుకోవాలి. బ్రహ్మముహూర్త సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలండి. ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం పూజ చేసుకోవాలండి. పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకోవాలండి. ఈ సమయంలో చేసే పని ఏదైనా కూడా మంచి ఫలితాలను ఇస్తుందండి. బ్రహ్మముహూర్త సమయంలో ఇంటి గుమ్మం ముందు ఎవరైతే ముగ్గు వేసుకుంటారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడతారండి. నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక, ఇంటి బయట ముగ్గు వేసుకున్నాక, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాక పూజ కోసము ప్రసాదం చేసుకుంటున్నానండి. ప్రసాదం కోసం నేను సగ్గుబియ్య పాయసం చేస్తున్నానండి. దానికోసము వాటర్ పొయ్యి మీద పెట్టేసి వాటర్ కాగుతున్నాయండి. సగ్గుబియ్యాన్ని దీనికోసం ముందే నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు, పావుగంట ముందు నానబెట్టుకుంటే హాట్ వాటర్ పోసేసి మనకి నానతాయండి. మనం సగ్గుబియ్య పాయసం చేసుకుంటున్నాం కదా, వాటర్ కాగిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసేసి వాటిని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఆ ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొద్దిసేపు మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత కాగబెట్టినటువంటి పాలు పోసేసుకోవాలి. మనకి ఈజీగా త్వరగా అయిపోతుందండి. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలి అంటే ఎక్కువ టైం పట్టే వంట చేసాము అంటే అక్కడే టైం సరిపోతుంది కదా. త్వరగా పూజ చేసుకోవాలి అంటే ఇలా సింపుల్గా అయిపోయే వంటను చేసేసుకొని ప్రసాదంగా పెట్టాము అంటే మనకి బ్రహ్మముహూర్త టైంలోనే పూజ చేసేసుకోవచ్చు. ప్రసాదం కూడా చేసేసి పెట్టవచ్చండి. మనము బయట గుమ్మం బయట కూడా దీపాలను వెలిగించుకోవాలండి. మొత్తకి అటు సైడ్ ఇటు సైడ్ దీపాలను అనేది వెలిగించుకోవాలి. ఈ బ్రహ్మముహూర్త సమయంలో గ్రహాల ప్రభావం కానీ, నక్షత్రాల ప్రభావం కానీ, ఎలాంటి వ్యతిరేకత ప్రభావం కానీ మనుషుల మీద ఉండదండి. అందుకు ఈ సమయంలో మనం ఏ పని చేసినా మనకి అది 100 రెట్ల ఫలితాలను కలిగిస్తుంది. మనం పూజ చేసుకున్నాము అంటే 100 రెట్ల ఫలితం అనేది మనకి కలుగుతుందండి. బ్రహ్మముహూర్త సమయంలో దేవతలు కానీ, పితృదేవతలు కానీ కలిసి ఉంటారండి. అందుకే ఈ సమయంలో చేసే ప్రార్థనలు, పూజలు అద్భుతమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు శుక్రవారం కదండి. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా, నేను ఐశ్వర్య దీపం అనేది పెట్టుకుంటున్నాను. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఐశ్వర్య దీపము, కామాక్షి దీపం ఇలా ఏది పెట్టుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని బ్రహ్మముహూర్త సమయంలో వెలిగించుకుంటే మాత్రం ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం ఈ ఐశ్వర్య దీపాన్ని ఏ శుక్రవారమైనా వెలిగించుకోవచ్చండి. లేదా శ్రావణ శుక్రవారం కానీ, కార్తీక శుక్రవారాలు కానీ ప్రతి శుక్రవారమైనా వెలిగించుకోవచ్చు. మనకి డబ్బు సమస్య ఉన్నది అనుకుంటే ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అది కూడా బ్రహ్మముహూర్తంలో వెలిగిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయండి. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. నేను ఈ పూజ కోసము విడిగా పీఠం ఏర్పరచుకుంటున్నానండి. లేదు అంటే మీరు మీ పూజ గదిలో అయినా చేసుకోవచ్చు. నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నాను కాబట్టి అది కూడా శుక్రవారం పెట్టుకుంటున్నాను కదా, అందుకోసము వేరే పీఠ ఏర్పరచుకొని చేసుకుంటున్నాను. మీరు పూజ గదిలో అయినా కావాలి అంటే చేసుకోవచ్చు. పీట పైన ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు వేసుకొని దాని మీద పసుపు, కుంకుమలు వేసుకోవాలి. దాని మీద ఒక క్లాత్ని పరుచుకోవాలి. దాని మీద క్లాత్ వేసుకున్నాక క్లాత్ మీద మనము అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. మీ దగ్గర విష్ణువు, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్నవి లక్ష్మీదేవి ఫోటో, లక్ష్మీ అమ్మవారిది ఫోటో, లక్ష్మీ అమ్మవారు, విష్ణుమూర్తి ఉన్న విగ్రహము ఇవన్నీ పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న వాటిని పెట్టుకున్నాను నేను. మనము వీటిని పూలతో అలంకరించుకోవాలండి. ఈ దీపాలని, అమ్మవారి ఫోటోలని అన్నీ పూలతో అలంకరించుకోవాలి.
అలంకరించుకున్నాక దీపం అనేది వెలిగించుకోవాలండి. ఇప్పుడు మనము ఐశ్వర్య దీపం వెలిగించుకోవడం కోసము మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, అలాంటిది ఒకటి పెద్దది తీసుకోవాలి, 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. అలా తీసుకొని పెద్ద ప్రమిదకి పసుపు రాయాలండి. పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే చిన్న ప్రమిదలకు కూడా పసుపు రాసేసి బొట్టు పెట్టుకోవాలండి. ఇలాగ బొట్టు పెట్టుకున్న తర్వాత తమలపాకు పెట్టుకొని, లేదు అంటే మీ దగ్గర ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టేసుకోవాలండి. స్టీల్ మాత్రం యూజ్ చేయొద్దు. ప్లేట్ పెట్టేసుకొని దానిపైన పెద్ద ప్రమిద ఉంటుంది కదా, అది పెట్టుకోవాలండి. ఈ పెద్ద ప్రమిదలో క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలండి. రాళ్ళ ఉప్పు అంటాం కదా, రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. మెత్తటి ఉప్పు మాత్రం యూజ్ చేయొద్దు, రాళ్ళ ఉప్పు మాత్రమే వేసుకోవాలండి. ఇక్కడ చుట్టూ కింద వేయకుండా రాళ్ళ ఉప్పు అనేది ఆ ప్రమిదలోనే వేసుకోవాలండి. వేసుకున్నాక దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలండి. పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత దానిపై చిన్న ప్రమిద ఒకటి పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని అక్షింతలు లేదా పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసుకున్నాక దానిలో ఇంకొక ప్రమిద ఉంటుంది కదా, మొత్తం 2 చిన్న ప్రమిదలు కదా, అలా ఇంకొక చిన్న ప్రమిద ఉంది కదా, అది కూడా దానిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చిన్న ప్రమిదలో మనము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక దానిలో ఒత్తు వేసుకోవాలి. మనం ఒత్తులు అనేది ఒకటి ఎప్పుడూ వేయకూడదండి. 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ తీసుకొని వాటిని ఒక ఒత్తు కింద చేసి అప్పుడు మనము ఒత్తుగా చేసి దాన్ని దీపం వెలిగించుకోవాలండి. ఒక ఒత్తు అనేది వేయకూడదు. మీరు ఒక 2 ఒత్తులు తీసుకొని దాన్ని ఒక ఒత్తుగా చేసేసి ఒత్తు అనేది వెలిగించుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రమిదలో మనం దీపం అనేది వెలిగించాలండి. మీరు లక్ష్మీదేవి యొక్క దీపాన్ని ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ వెలిగించుకోవచ్చండి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా ప్రీతికరం అండి. కుదిరితే మీకు అవైలబుల్గా ఉంటే ఆవు నెయ్యితో వెలిగించుకోండి, లేదా నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలా దీపం అనేది వెలిగించుకోవాలండి. మనం దీపం వెలిగించేటప్పుడు అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలండి. అగ్గిపెట్టెతో మాత్రం వెలిగించవద్దు. మనం బ్రహ్మ ముహూర్తంలో వెలిగించే దీపము 1,000,000 రెట్ల పుణ్యాన్ని ఇస్తుందండి. మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఒక చిన్న దీపం వెలిగించినా సరే బ్రహ్మ ముహూర్తంలో ఎంతో మంచి ఫలితాలు కలిగిస్తుంది. అలాంటిది మనం ఇలా ఐశ్వర్య దీపము ఇలా వెలిగించుకున్నాము అంటే ఇంకా ఎన్నో రెట్ల ఫలితాలను కలిగిస్తుందండి. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఉప్పు దీపం వెలిగించుకున్న తర్వాత పూలతో అలంకరణ చేసుకోవాలండి. తర్వాత మనము వినాయకుడికి పూజ చేయాలండి. ఏ పూజ చేస్తున్నా సరే ముందు మనము వినాయకుడికి పూజ అనేది చేయాలండి. వినాయకుడికి పూజ చేసేటప్పుడు వినాయకుడి యొక్క అష్టోత్తరం కానీ లేదా శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం ఉన్నది కదా, అది కానీ చదువుకోవాలండి. వినాయకుడికి బెల్లం అనేది నైవేద్యంగా పెట్టాలండి. తరువాత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి, కనకదార సూత్రాలు ఇవన్నీ చదువుకోవాలండి. లలిత సహస్రనామాలు చదవగలిగితే అవి కూడా చదువుకోండి, లేదా మనకి టీవీలో అలా వస్తాయి కదా, అందుట్లో అయినా పెట్టుకొని వినండి. మీరు లలితా సహస్రనామాలు చదువుతుంటే ముందుగా విష్ణు యొక్క సహస్రనామాలు చదివి ఆ తర్వాత లలితా సహస్రనామాలు చదవండి. ఇలా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి. ఇలా ఐశ్వర్య దీపము ప్రతి శుక్రవారం కానీ ఏ శుక్రవారమైనా పెట్టుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కానీ ఎలా అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. ఉదయము సాయంత్రము ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఉదయం అయితే బ్రహ్మ ముహూర్త కాలంలో, సాయంత్రం అయితే ప్రదోష కాలంలో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పూజలో ధూపం వేసుకోవాలి. ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించాలండి. పూజంతా అయిపోయాక మన దగ్గర కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టుకోవాలి. తర్వాత హారతి అనేది ఇవ్వాలండి. హారతి కానీ ధూపం కానీ ఇల్లు మొత్తం చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుందండి. మీ శక్తి కొలది తాంబూలం కూడా పెట్టుకోవచ్చండి. తమలపాకుల మీద ఒక బ్లౌజ్ పీస్ అండ్ బనానాస్ పెట్టి లేదా చీర అయినా పెట్టి ఇలా మీ శక్తి కొలది తాంబూలమైనా పెట్టుకోవచ్చండి. ఇలా అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని మనమే వాడుకోవాలండి.
మనము ప్రసాదం కింద ఏదైనా పెట్టవచ్చండి. నేను అయితే సగ్గుబియ్యం పాయసం చేశాను కదా, అది పెడుతున్నాను. మీకు కుదరకపోతే ఫ్రూట్స్ కానీ ఏమైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైనా పెట్టుకోవచ్చండి. పొద్దున్నే వంట చేసి పెట్టడం కుదరలేదు అనుకుంటే మీ దగ్గర ఫ్రూట్స్ ఏమున్నా అవైలబుల్గా అవైనా ప్రసాదంగా పెట్టవచ్చండి. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలండి. ఇల్లు మొత్తము ధూపం వేసుకోవాలి. మనం చేసే పూజని నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయాలండి. అప్పుడు మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. ఇలా మీరు కూడా ప్రతి శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం వెలిగించుకొని మంచి ఫలితాలను పొందండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్లు తీయాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుందండి. తెలియకపోతే తెలుసుకొనైనా తీయాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి సబ్స్క్రైబర్స్ 1000 అవడానికి దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.